హరే కృష్ణ. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం చాలా చాలా ముఖ్యమైనది. ఎవరికి ముఖ్యమైనదంటే భక్తిలో పురోగమించాలని అనుకునే వాళ్ళకి, భక్తి గంభీరంగా చేయాలనుకునే వాళ్ళకి, దీక్ష తీసుకొని భక్తిలో బాగా ముందుకెళ్ళాలనుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఎవరైతే నాకు కూడా ఇస్కాన్‌తో సంబంధం కావాలి, లేదా భక్తులతో సంబంధం కావాలి, సరదాగా అలా టైం పాస్ చేస్తాను, భక్తి గురించి పెద్దగా నేర్చుకునేది ఏముందిలే, ఏదో అలా అలా వెళ్ళొస్తుంటాను అంటే వాళ్ళు వినాల్సిన పని లేదు దీని గురించి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంక వినవసరం లేదు వాళ్ళు. కాబట్టి ఎవరైతే గంభీరంగా ముందుకెళ్ళాలనుకునే వాళ్ళు వినండి. అంతే. మిగతా వాళ్ళు ఇక్కడ ఇంతటితో వదిలేసేయండి. దీన్ని వినవసరం లేదు. వెళ్ళిపోవచ్చు కావాలంటే. అయితే ఏంటంటే ఇక్కడ అంశం ఆన్‌లైన్ భక్తి. ఈ మధ్య ముఖ్యంగా కరోనా తరువాత చాలా మంది ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పడం, యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడం ఇవన్నీ చేస్తున్నారు. మంచిదే. ఎవరి కోసం అంటే ఎవరి కోసం అవన్నీ చేయాలంటే ఆ ప్రచారకుడి కింద ఉన్న వాళ్ళ కోసం అవన్నీ చేయొచ్చు, తప్పులేదు. ఆ ప్రచారకుడితో సంబంధం ఎవరికైతే ఉంటుందో, ఎవరికైతే అతను ప్రచారం చేస్తాడో, వాళ్ళు నేరుగా కలవలేని పక్షంలో ఆ విధంగా ఆన్‌లైన్‌లో క్లాసులు చెప్పడం గానీ, లేదా యూట్యూబ్‌లో వాళ్ళ కోసం చెప్పడం గానీ మంచిదే. ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇబ్బందల్లా గూడా ఎక్కడంటే చాలా మంది శ్రీల ప్రభుపాద అంటే కృష్ణ చైతన్య ఉద్యమంలోకి వచ్చిన తరువాత శ్రీల ప్రభుపాద పుస్తకాలు అనేవి చదవడం కూడా మానేసి, ఎవరైతే ప్రవచనాలు చెప్తున్నారో కొంతమంది, అందరూ అనడం లేదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అందరూ ఇలా ఉన్నారని నేను అనటం లేదు. కానీ కొంతమంది ఇలా తయారయ్యారు. ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రవచనాలు వింటున్నారు. ఆ ప్రభుజీయో లేదా ఇంకా అది గృహస్థుడో లేదా బ్రహ్మచారో లేదా సన్యాసో ఆయన చెప్పే ప్రవచనాలు వింటున్నారు తప్ప ప్రభుపాద పుస్తకాలు చదవట్లేదు చాలా మంది. అంతేకాకుండా ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్‌లో లేదా ఇన్‌స్టాగ్రామ్‌లో పడిపోయి అసలు పుస్తకాలను పక్కన పెట్టేసి, ఆ జపం ఏదో తూతూ మంత్రంగా జపం చేస్తూ, ఆ వీడియోలు చూస్తూ, ఎవరి వీడియోలు? అతనికి అంటే ఎవరైతే వింటారో, ఆ వినేవాడికి ఏవి నచ్చితే అవి. ఏ ప్రభువు అంటే ఆ ప్రభువు, ఏ సన్యాసి అంటే ఆ సన్యాసి. టైం పాస్ చేస్తూ చాలా మంది సమయాన్ని వృధా చేస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణ చైతన్యంలోకి మనం వచ్చామంటే, మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది కృష్ణ చైతన్యంలో ప్రప్రథమంగా మనకి సంస్థాపక ఆచార్యుడు శ్రీల ప్రభుపాద. ఆయన పుస్తకాలు చాలా ఉన్నాయి. ఉత్తమ ప్రశ్నలు, భక్తి రసామృత సింధు, ఉపదేశామృతం, భగవద్గీత, ఆత్మ సాక్షాత్కార శాస్త్రం, కృష్ణుని చేరే మార్గం, ఈ విధంగా చాలా పుస్తకాలు ఉన్నాయి. దయచేసి అందరూ కూడా శ్రీల ప్రభుపాద వారి రాసినటువంటి పుస్తకాలు చదవడం మొదలు పెట్టండి. ఉద్యమంలోకి వచ్చిన వాళ్ళు మొట్టమొదటి అందరూ కూడా. అంతేగాని నేరుగా ప్రవచనాలు ఈ ప్రభు ఆ ప్రభు లేదా ఇంకెవరో ఇంటర్నెట్ లో పడి వినొద్దు. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సాధారణంగా అసలు కృష్ణ చైతన్యంలోకి ఎలా వస్తారు అంటే, ఏదో ఒక మందిరానికి వెళ్ళడం, దగ్గరలోని మందిరము, లేదా భక్తులు వాళ్ళ ఇంట్లో కార్యక్రమం చేయడం, లేదా పుస్తకాలు, భగవద్గీత లాంటి పుస్తక వితరణలో భక్తుల్ని కలవడం, లేదంటే కొంతమంది యూట్యూబ్ లో కూడా చూస్తూ భక్తుల్ని ప్రవచనాలు వింటూ కూడా పరిచయం అవుతుంది. పరిచయం ఎలా అయినా పర్లేదు. కానీ పరిచయం అయిన తర్వాత మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే అందరూ కూడా ప్రభుపాద వారి గ్రంథాలను చదవడం. ఆ గ్రంథాలు చదివినప్పుడు వచ్చే సందేహాల్ని అందుబాటులో ఉన్న భక్తుల్ని అడిగి నివృత్తి చేసుకోవడం. ఇది మొట్టమొదటి చెయ్యాలి. గ్రంథాలే చదవకపోతే ఏమవుతుందని ఎవరైనా ప్రశ్నించొచ్చు. ఏమవుతుందంటే అసలు భక్తి యొక్క లక్ష్యం ఏమిటో తెలియదు. ప్రవచనాలు వింటారు. ఎవరో చెప్తున్నారు. మా ప్రభుజీ, బ్రహ్మచారో, సన్యాసి ఎవరో చెప్తుంటారు. మనం వింటూ వెళ్తూ ఉంటాం. జపం చేస్తూ ఉంటాం. కానీ చివరికి లక్ష్యం ఏంటనేది స్పష్టంగా ఉండాలంటే ప్రభుపాద వారి యొక్క గ్రంథాల్లో అవి ఉన్నాయి. ప్రభుపాద గ్రంథాలనే మనం ఎవరైనా ప్రచారకులు కూడా ఏం చెప్పాలంటే, వాళ్ళకి కొంతమంది ప్రచారకులు ఏం చేస్తున్నారంటే, జనాల్ని ఆకర్షించడం కోసం, అంటే అనుచరుల సంఖ్య పెంచుకోవడం కోసం, రకరకాలుగా ప్రభుపాద పుస్తకాలతో సంబంధం లేకుండా వాళ్ళకి తోచిందల్లా చెప్పేస్తూ, మధ్య మధ్యలో హరినామం గురించి చెప్తూ, ఇలా చెప్పేవాళ్ళు కూడా కొంతమంది తయారయ్యారు. ముఖ్యంగా యూట్యూబ్ ఇవన్నీ పెరిగినాక చాలా మంది ప్రయత్నం ఏంటంటే అంటే భక్తుల్లో కొంతమంది ప్రయత్నం, కొంతమంది ప్రచారకుల ప్రయత్నం ఏంటంటే యూట్యూబ్ మాధ్యమం, ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమం ద్వారా వాళ్ళ యొక్క అనుచరులను పెంచుకునే ప్రక్రియ మొదలుపెట్టారు కొంతమంది. కొంతమంది నిస్వార్థంగా ప్రచారం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ప్రవచనాలు కూడా యూట్యూబ్‌లో, ఇంటర్నెట్‌లో ఉన్నాయి. అందరియి ఉన్నాయి. కాబట్టి కృష్ణ చైతన్యంలో మొట్టమొదట ఒక వ్యక్తి చేయవలసింది ఏంటంటే శ్రీల ప్రభుపాద గ్రంథాలని చదవడం.
దాని ద్వారా కృష్ణ చైతన్య ఉద్యమం లక్ష్యాన్ని తెలుసుకుని ఆ విధంగా అతను ఏం చేయాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రభుపాద గ్రంథాల్లో ఏం రాస్తున్నారు, ఒక ఆధ్యాత్మిక అంటే కృష్ణుని యొక్క ప్రతినిధి ఆధ్వర్యంలో భక్తి చేయము. మరి ప్రతినిధి ఆధ్వర్యంలో భక్తి చేయమన్నప్పుడు ఈ సాధకుడు అంటే ఎవరైతే ఈ జపం ఇవన్నీ చేస్తున్నాడు ఇతను యూట్యూబ్ లో ఎవరికి అతనికి నచ్చిన వీడియోలన్నీ చూడడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతి అలా వస్తుంది. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎవరి వీడియోలు అయితే ఫేమస్ గా ఉన్నాయో యూట్యూబ్ లో అవి చూస్తూ ఉన్నారు. దానివల్ల అతను ఎవరి కోసం చెప్పాడో తెలియదు ఆ ప్రవచనాలు. ఇతను మొట్టమొదటి భక్తుడు, అంటే ఇప్పుడే భక్తి భక్తి మొదలు పెట్టాడు. ఉదాహరణకి అప్పుడే జపం చేయడం మొదలుపెట్టిన వ్యక్తి భక్తి రసాములు సింధుకు సంబంధించిన వీడియోలో అవి చూస్తే అతనికి ఏమైనా అర్థమవుతుందా? ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది భక్తుల్లో కొంతమంది భక్తులు ఏంటంటే ప్రచారం బాగా చేస్తారు కానీ వాళ్ళ వ్యక్తిగత వ్యవహారానికి వెళ్తే చాలా అంటే చాలా తక్కువ స్థాయిలో ఉంటుందంట. ఊరికూరినే కోప్పడడం, వాళ్ళు భక్తుల పట్ల కృప చూపించరు, సమయాన్ని ఇవ్వరు, శిక్షణ ఇవ్వరు. కానీ వీడియోల్లో లేదా క్లాసుల్లో మాత్రం క్లాసులు బాగా చెప్తారు. ప్రత్యక్షంగా మనం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కోపాన్ని ప్రదర్శించడం లేదా మనకి సమయాన్ని ఇవ్వకపోవడం, ఎప్పుడు బిజీగా ఉన్నట్టు నటించడం, ఇవన్నీ కూడా వ్యవహారాలు చేసేవాళ్ళు కూడా తయారయ్యారు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పేది ఏంటంటే దయచేసి ఎవరైతే కృష్ణ చైతన్యానికి వచ్చి కృష్ణ చైతన్యం నేర్చుకుందాం గంభీరంగా చేద్దామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు చేయవలసింది ఏంటంటే ప్రభుపద పుస్తకాలు మొట్టమొదటి చదవడం. ఇంకొకటి ఏంటి, దాంతో పాటుగా ఎవరైనా ప్రవచనాలు వినాలని ఉద్దేశం ఉంటే మీకు దగ్గరలో మందిరం ఉంటుంది లేదా భక్తులు అందుబాటులో ఉంటారు. వాళ్ళు ప్రభుపాద గ్రంథాలు చూసి చదివి మీకు వివరిస్తారు. అలాంటివి వినండి, అది రోజు వినొచ్చు, తప్పేం లేదు. నేను ఇక్కడ చెప్పేదల్లా కూడా ఏంటంటే ముఖ్యంగా ప్రధానంగా చెప్పేది యూట్యూబ్ లో లేదా ఇంటర్నెట్ లో ఎక్కడంటే అక్కడ ఎవరి వీడియోలు అంటే వాళ్ళవి వినొద్దు, అది నేను చెప్పేది. ప్రభుపాద ప్రవచనాలు తెలుగులో ఉంటే వినండి, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ లో వినండి, ప్రభుపాద పుస్తకాలు చదవండి. మీకు దగ్గరలో ఉన్న మందిరం ఉందనుకోండి, ఆ మందిరంలో ఎవరైనా ప్రవచనం ఇస్తుంటే ఆ మందిరానికి ఎవరైనా సన్యాసి గృహస్థ వచ్చి ప్రచారం చేస్తుంటే వాళ్ళు ప్రత్యక్షంగా వచ్చారు కాబట్టి వాళ్ళకి గౌరవం ఇవ్వడం ఏంటంటే మనం వెళ్ళి వినడం. ఇంకా నేను గమనించింది కొన్ని చోట్ల, నేను ప్రచారం చేస్తున్న కొన్ని చోట్ల కొంతమంది భక్తులు ఉన్నారు అక్కడ. మేము వెళ్ళి ప్రచారం చేస్తున్నా కూడా వాళ్ళు ఆన్లైన్ లో క్లాసులని ఆన్లైనే చేస్తున్నారు తప్ప ప్రత్యక్షంగా భక్తులు వచ్చి మనకి నేర్పిస్తున్నారంటే వాళ్ళ దగ్గరకు కూడా రావట్లేదు. ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే ఇక్కడ ఎవరైతే భక్తుడు ఒక ప్రచారకుడు ప్రచారం చేస్తున్నప్పుడు దగ్గరలో అందుబాటులో పక్కనే ఇళ్ళు 2-3 అంటే చాలా ఒక 2 నిమిషాలు నడిచెళ్ళి కూర్చొని వినదగినటువంటి సదుపాయం ఉన్నా కొంతమంది ఎలా అలవాటు పడ్డారంటే ఆ ఫోన్ లోంచి లాగిన్ అయ్యే వింటారు కానీ పక్కనే ఉన్న భక్తుడి దగ్గరికి వెళ్ళరాను. ఇది కూడా మంచిది కాదు. కాబట్టి ఇది ఆన్లైన్ భక్తి మంచిది కాదు, ఇది వైదిక విధానం కాదు. ఇది మరి ఆన్లైన్ లో జూమ్ లో పూర్తిగా తీసేద్దాం అంటే తీసేయలేము. ఎందుకంటే ప్రతిసారి వాళ్ళని భక్తులందరూ ఒక చోట చేరే అవకాశం ఉండదు కాబట్టి దాన్ని వాడుకోవచ్చు. నేను వాడొద్దు అని చెప్పట్లేదు ఇక్కడ. కానీ మనకి ప్రత్యక్షంగా వినగలిగే అవకాశం ఉన్నా కూడా మన ఆన్లైన్ లో చేరడం అనేది మంచిది కాదు. అదే విధంగా మనకి ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో వాళ్ళ యొక్క ప్రవచనాలు మీకు కావాలంటే యూట్యూబ్ లో ఉంటే వాళ్ళవి వినండి. కానీ మీకు అతనికి సంబంధం లేని ఎవరో ఒక వ్యక్తి అతను ఫేమస్ అని లేదా గొప్పవాడని లేదా కొంతమంది మాతాజీలు కూడా పెట్టేస్తున్నారు ఇప్పుడు వీడియోలు. ఎందుకంటే నిస్వార్థంగా ప్రచారం చేసేవాళ్ళు కొంతమంది అయితే కొంతమంది వాళ్ళ అనుచరులకు ఉపయోగపడిద్దని యూట్యూబ్ లో వీడియోలు నేను కూడా అందుకే ఎవరైతే నన్ను అనుసరిస్తున్నారో వాళ్ళ కోసమే నేను యూట్యూబ్ లో పెడుతున్నాను తప్ప అందరూ నావి చూసి నన్ను అనుసరించాలని నా ఉద్దేశం అయితే కానే కాదు. కాబట్టి అలాగా చేసేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అనుచరుల్ని అంటే యూట్యూబ్ ద్వారా ఫేమస్ అవుదాం లేదా అనుచరుల్ని కూడగట్టుకుందాం లేదా సబ్స్క్రైబర్ పెంచుకొని ఆ విధంగా ఆదాయం ఇంకేదో రకరకాల ఉద్దేశాలు ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే అసలు కృష్ణ చైతన్యం ఎందుకు చేయాలి ఏమిటి అని తెలియాలంటే ప్రభుపాద పుస్తకాలు చదవాలి. ఆ పుస్తకాలను వివరించే వాళ్ళు మనకు అందుబాటులో ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొక సమస్య ఉంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని మందిరాల్లో ఒకళ్ళిద్దరే భక్తులు ఉంటారు, అక్కడ పూజారి మాత్రమే ఉంటాడు, ప్రచారకుడు ఎవరు ఉండరు. మనకి ఎప్పుడైతే ప్రచారకులు అందుబాటులో లేరో దగ్గరలో ఉన్న మందిరం అయినా కూడా అక్కడ లేనప్పుడు మనం ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళడం అవసరం లేదు. ఎందుకంటే అక్కడ కేవలం విగ్రహారాధనే జరుగుతుంది కానీ మనల్ని ఉద్ధరించడానికి శిక్షణ ఇచ్చేవాళ్ళు లేనప్పుడు అక్కడికి వెళ్ళడం మానేసి మనకి దూరంగా ఉన్నా సరే ఎవరైనా భక్తులు అక్కడికి వెళ్ళి వాళ్ళతో పరిచయం ఏర్పాటు చేసుకొని 1-2 సార్లు అప్పుడప్పుడు కలుస్తూ, కలవలేని సందర్భంలో వాళ్ళ నుంచి మనం ఆన్లైన్లో ప్రవచనాలు వింటూ
వాళ్ళ ద్వారా మనం ఫోన్‌లోనే ఇంకేదో మాట్లాడుతూ శిక్షణ పొందడం కూడా మంచిదే. అది కూడా తప్పేం కాదు. ఎందుకంటే ఈ విధంగా కేవలం ఇక్కడ నేను ఎందుకంటే ఆన్‌లైన్ భక్తి వద్దు అంటున్నానంటే పూర్తిగా జూమ్‌లో వినొద్దని గాని, వాళ్ళు వినొద్దని నా ఉద్దేశ్యం కాదు. కానీ ముఖ్యమైనది ఏం మిస్ అవుతున్నామంటే మనం కోల్పోతున్నామంటే, మనం ఆచార్యుల్ని అంటే సంస్థాపకాచార్యుడైన ప్రభుపాద ఉపదేశాలు, ప్రభుపాద ప్రవచనాలను పక్కన పెట్టేసి కొంతమంది, ఈ ప్రచారకులే నావే వినండి. నా ఈ లెక్చర్ విన్నారా? ఆ లెక్చర్ విన్నారా? అని అడుగుతూ ఇవి అంటే వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. అది మంచిది కాదు. ఎప్పుడు కూడా ఒక ప్రచారకుడు తన గురువుని లేదా పూర్వాచార్యుల్ని కీర్తించే విధంగా అతని ప్రచారం ఉండాలి తప్ప, అతనికి అనుచరులు పెంచుకోవడం, అతనేదో గొప్పవాడు అనిపించుకోవడానికి ప్రచారం చేయకూడదు. ఎందుకు నేను ఇప్పుడు ఇదంతా చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ సందర్భంలో ఇలాంటి లక్షణాలు నేను చూస్తున్నాను అక్కడక్కడ. అంటే యూట్యూబ్‌లో గాని, కొంతమంది ప్రచారకుల్లో గాని, ఇవన్నీ నేను గమనించాను. అయితే మనందరిలో నాలో లేవంటే ప్రతి ఒక్కళ్ళలో కూడా అనర్థాలుంటాయి. మా అందరిలో కూడా అనర్థాలుంటాయి. కానీ అది మంచిది కాదు అని మాత్రమే చెప్తున్నాను తప్ప, ఇక్కడేదో నేను చెప్పేదే ఒక ప్రామాణికం ఇంకెవ్వరు ఇది తప్ప ఏమి చేయకూడదని నా ఉద్దేశ్యం కాదు. కనుక ఏంటంటే, మనం మనకి ఆచార్యుడైన ప్రభుపద ప్రవచనాలు వినొచ్చు. లేదా ఎవరైనా దీక్ష తీసుకొని ఉన్నారనుకోండి. ఆ దీక్ష గురువు యొక్క ప్రవచనాలు వినొచ్చు ఆన్‌లైన్‌లో లేదా యూట్యూబ్‌లో. కొంతమంది యాప్‌లు గూడా పెడుతున్నారు. ఇస్కాన్‌లో సన్యాసులు వాళ్ళు, వాళ్ళ సొంత యాప్‌లు. అందులో మీరు ఆ దీక్షా గురువు యొక్క ప్రవచనాలు వినాలి. అలానే ఉండాలి. అంతేగాని ఎవరైతే మనకి శిక్షణ ఇస్తున్నారో వాళ్ళు చెప్పకూడదు. ఏమని చెప్పకూడదు? దీక్షా గురువు ప్రవచనాలు, ప్రభుపాద ఇవేం అవసరం లేదు. నాయి విను సరిపోతుంది అని ఎవరైనా అంటే అటువంటి వాడిని వెంటనే మనం వదిలేయాలి. మనకెవరైనా వచ్చి నా ప్రవచనాలు విను చాలు. నీకు ప్రభుపాద ఇంకేం వద్దని చెప్తే వెంటనే వాడిని వదిలేయండి. ఎందుకంటే వాడు సరైన ప్రచారకుడు కాదు. ఎందుకంటే ప్రభుపాదయి వినాలి. ప్రభుపాద పుస్తకాలు చదవాలి. దీక్షా గురువు యొక్క ప్రవచనాలు వినాలి. వీటన్నిటిని ఆపేసి నా ప్రవచనాలు వినండి అంటే వాడు ఏ విధంగా ప్రామాణికుడు? అటువంటి వాడిని వదిలేయాలి. కాబట్టి ప్రచారకులు కూడా ఇది చాలా జాగ్రత్తగా దీన్ని మనం మనసులో పెట్టుకొని దీన్ని అనుసరిస్తూ ఉండాలి. ఆ విధంగానే ప్రచారం చేయాలి తప్ప పూర్వాచార్యులను పక్కకు పెట్టేసి మనది మాత్రమే మనమేదో గొప్పవాళ్ళు, గొప్ప ప్రచారకులుగా తయారవ్వడానికి ప్రయత్నం చేయకూడదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్‌లో అక్కడక్కడ ఉన్నారు. వాళ్ళు ఎవరనేది కొత్తగా వచ్చిన ఇప్పుడు సాధారణ ఎవరైతే మొదలుపెడతారో, జపం చేయడం మొదలుపెడుతున్నారు ఇప్పుడు. ఆ మొదలుపెట్టే వాళ్ళకి ఏమీ అర్థం కాదు. నిజంగా వీడు చేసే ప్రచారం అంటే మనం వింటున్న యూట్యూబ్ లెక్చరో ఇంకేదో అది మనల్ని ఉద్ధరిస్తుందా? లేదా అతని అనుచరులు పెంచుకోవడానికి చెప్తున్నాడా? అనేది కొత్తగా వచ్చిన వాడికి అర్థం కాదు. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను అందరికీ చెప్తున్నాను. అందరికీ ముఖ్యంగా నన్ను అనుసరించే వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, ప్రభుపాద ప్రవచనాలు వినండి. మీరు దీక్ష తీసుకునుంటే దీక్షా గురువు వినండి. లేదా దీక్ష తీసుకుందాం అనుకునే సన్యాసి ఉంటే అతన్ని వినండి. తరువాత నన్ను అనుసరించేవారు ఎవరు ఉంటే నా ఈ తర్వాత చివర్లో వాళ్ళందరి మీరు రోజు జపం చేసి, పుస్తకాలు చదివి, దీక్షా గురువు, ప్రభుపాద ప్రవచనాలు విన్న తరువాత సమయం ఉంటే నావి వినండి తప్ప, లేదంటే నా ప్రవచనాలు వినవలసిన అవసరం లేదు. కానీ నేరుగా ఎప్పుడైనా నేనే కాదు, నేరుగా మనది అంటే మీ దగ్గరికి ఎవరైనా భక్తులొస్తే ఖచ్చితంగా వినాలి వాళ్ళయి. నేను ప్రభుపాదయి వింటాను. నేరుగా ఎవరో బ్రహ్మచారి గృహస్థుడొచ్చాడు. నేను వాళ్ళయి వినను అంటే అది మళ్ళీ అపరాధమే. తప్పది. ఎందుకని? ప్రచారం చేసేవోళ్ళు, వాళ్ళు మనకి నేర్పిద్దామని దగ్గరకొచ్చినప్పుడు మనం వెళ్లి వినకుండా నేను ప్రభుపాద బుక్స్ చదువుతున్నాను, ప్రభుపాద ప్రవచనాలు వింటున్నాను, మా మహారాజుయి వింటున్నాను నేనెందుకు రావాలి అంటే అది సరైన పద్ధతి కాదు. అది వైష్ణవ సదాచారం కాదది. కాబట్టి ఎవరొచ్చినా గూడా నేరుగా చెప్తుంటే వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. వాళ్ళకి సేవ చేయాలి. వాళ్ళ నుండి ప్రవచనాలు వినాలి. లేదా మనకేమైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలి తప్ప, కేవలం ఆన్‌లైన్‌లో ఉండకూడదు. కానీ అలా అని ఆన్‌లైన్ పూర్తిగా వదిలేయలేము. ఎందుకంటే, ఇప్పుడు కొంతమంది భక్తులకైతే ఎలాంటి పరిస్థితి అంటే కొంతమంది చాలా దూరంగా ఉంటారు. ఆ ఊళ్ళో ఏ భక్తుడు ఉండడు. అతనికి ఆన్‌లైన్‌లో ఎవరో ఒకళ్ళతో సంబంధం ఏర్పాటు చేసుకోవడం అవసరం. కాబట్టి అటువంటి వాడు ఏం చేయాలి? ఆన్‌లైన్‌లో సంబంధం పెట్టుకోవచ్చు. కానీ ఎవరితో అయితే సంబంధం పెట్టుకున్నాడో వాళ్ళతోటి అప్పుడప్పుడు ప్రత్యక్షంగా నేరుగా వెళ్లి కలవడం, కలిసి వాళ్ళకి సేవ చేయడం లేదా అక్కడి నుంచి వినడం కూడా చేస్తూ ఉండాలి. సంబంధం అనేది ఉండాలి. నేరుగా చూడకుండా ఎప్పుడూ ఆన్‌లైన్‌లో ఉండడం ద్వారా ఎందుకంటే ఆన్‌లైన్ ద్వారా మనలోని అనర్థాలు తొలగిపోవు. ఆన్‌లైన్ ప్రవచనాలు వినడం, ఆన్‌లైన్ భక్తి ద్వారా మనలో ఉన్న అనర్థాలు, అహంకారం, సేవాభావం ఇవన్నీ కూడా మనలో ఎదగవనమాట. సేవాభావం పెరగదు, అహంకారం తగ్గదు. కేవలం ఆన్‌లైన్‌లో ఉంటే. ఎందుకంటే అక్కడ సేవ జరగదు గదా! మనం భక్తులకు వడ్డించడం గాని, భక్తుల కోసం వండడం గాని, వాళ్ళకి సేవ చేయడం గాని,
సేవలు స్వీకరించడం కానీ ఇవన్నీ ఆన్లైన్ ద్వారా కేవలం వినడం ద్వారా జరగవు. అవి నేరుగా ప్రత్యక్షంగా భక్తులు కలిస్తేనే అవి జరుగుతాయి. కాబట్టి అది కలవండి దూరంగా ఉంటే. అది అందుబాటులో లేనప్పుడు వినండి. కానీ వీలైనప్పుడల్లా తరచూ కలుస్తూ ఉండాలి. వాళ్ళ నుంచి వింటూ ఉండాలి. వాళ్ళని కలవకుండా సంవత్సరాలు దూరంగా ఉంటే మనలో ఉన్న అనర్థాలు తొలగిపోవు. మన అహంకారం తొలగిపోదు. మనలో సేవాభావం పెరగదు. కాబట్టి మనం ఎన్ని సంవత్సరాలైనా ఆన్లైన్‌లో ఉంటాం. 16 మాలలు తిప్పుతూనే ఉంటాం. కానీ నామంలో రుచి రాదు. అహంకారం తొలగదు. సేవాభావం పెరగదు. వైష్ణవులకు సేవ చేద్దాం అనే కోరిక పెరగదు. కాబట్టి ప్రత్యక్షంగా కలవడం కూడా చాలా అవసరం. అంతేగాని కేవలం ఆన్లైన్‌లో మాత్రమే ఆన్లైన్ భక్తి చేస్తే మనం మనం ఎప్పుడైతే ఆన్లైన్ భక్తి, ఆన్లైన్ ప్రవచనాలు ఆన్లైన్‌లోనే ఉంటే గోలోకం కూడా ఆన్లైన్ గోలోకం ఉంటుంది. అంటే అది వీడియోలో ఎవరైనా పెట్టొచ్చు. ఆ గోలోకానికి ఆన్లైన్ గోలోకం వెళ్తాం. వెళ్తామా నిజంగా? ఆన్లైన్ గోలోకం ఉంటుందా? ఉండదు. గోలోకం అంటే నేరుగా కృష్ణుడు, గోపికలు, గోవులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆన్లైన్ అంటే కేవలం లోకానికి వీడియోలు చూసుకుంటూ ఉంటే మళ్ళీ వీడియోలు చూస్తూనే గడుపుతుంటాం. మళ్ళీ పుట్టి మళ్ళీ వీడియోలు చూస్తాం తప్ప మనలో అనర్థాలు తొలగే అవకాశం లేదు. కాబట్టి మరి ఇప్పుడు కొంతమందికి సందేహం రావచ్చు. ఎవరికీ తెలియని వ్యక్తి ఉన్నాడు. ఒక కొత్త వ్యక్తి. అతనికి ఏ భక్తుడు పరిచయం లేదు. యూట్యూబ్ లోనే కొంతమంది చూస్తూ ఉన్నాడు అనుకోండి. అలాంటి కొత్త వాళ్ళు ఏం చేయాలంటే ప్రభుపాద పుస్తకాలు మొట్టమొదటి చదువుతూ దగ్గరలో అందుబాటులో ఎక్కడ భక్తులు దొరుకుతారో వెతకాలి వాడు. వెతికి వాళ్ళతో సాంగత్యంలో ఉంటూ వాళ్ళ ద్వారా ప్రభుపాద పుస్తకాలని భక్తిని సాధన చేస్తూ ఉండాలి. ఇది సరైన పద్ధతి. అలా కాకుండా అనుచరులను కూడగట్టుకోవడం, అనుచరులు వెంటేసుకోవడం. కొంతమంది ప్రచారకులు అయితే వాళ్ళ అనుచరులకి ఏం చెప్పట్లేదంటే ప్రభుపాద పుస్తకాలు చదవాలి అని అంటే పల్లగుద్ది చెప్పడం లేదా గట్టిగా చెప్పడం వాళ్ళ చేత చదివించడం కూడా కొంతమంది చేయడం లేదు. ఎంతసేపటికి వాడు చెప్పే ప్రవచనాలు వీళ్ళందరూ వినమని చెప్తాడు తప్ప ప్రభుపాద పుస్తకాలు చదవమని, ప్రభుపాద ప్రవచనాలు వినమని లేదా దీక్షా గురువు ప్రవచనాలు వినమని కొంతమంది చెప్పడం లేదు. ఇది కూడా పెద్ద సమస్య. ఇలా అనేక సమస్యలు ఉన్నాయి ఎప్పుడు ఆన్లైన్ లో ఉంటే. కాబట్టి మరి ఇప్పుడు ఎవరైనా సాధకులు అడగొచ్చు, సరే ప్రభుజీ మరి మీరు ఇన్ని చెప్పారు కదా, మరి మనం ఎవరి ప్రవచనాలు వినాలి? ఇప్పుడు నేను ప్రవచనాలు వినాలంటే ఎలా వినాలి అంటే మొట్టమొదట ప్రభుపాద పుస్తకాలు, ప్రభుపాద ప్రవచనాలు, నీకు దీక్ష అయితే దీక్షా గురువు యొక్క ప్రవచనాలు అంతవరకు వినేసరికి దాదాపు చాలా మందికి సమయం అయిపోతుంది. ఎందుకని రోజు 16 మాలలు చేయడం ఇవన్నీ పుస్తకాలు చేసేసరికి దీక్షా గురువు వినేసరికి అయిపోతుంది. ఇంకా మనకి ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో వాళ్ళకి కూడా వినొచ్చు, తప్పేం లేదు. అదే విధంగా మనకి శిక్షణ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఏదైనా ఇంటర్నెట్ లో ఫలానా వ్యక్తిది వినండి ఈ విషయం పైన అని అతను మనకి చెప్తే అంతవరకు విన్నా కూడా తప్పులేదు. ఎందుకని అతను ఆల్రెడీ ముందలే చూశాడు గనక అందులో ఏముందో చూసి మనకి చెప్తున్నాడు. మనకి నేర్చుకోవడం కోసం అవసరం కాబట్టి అది వినొచ్చు తప్ప కొంతమంది ఏమంటున్నారంటే నేను ఇలా మాట్లాడుతుంటే మరి మనకి ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో అతను అన్ని చెప్పి ఉండకపోవచ్చు, మిగతా చాలా విషయాలు వేరే వాళ్ళు చెప్పారు కాబట్టి మేము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వింటామంటే నిజానికి మనకి ఎవరైతే చెప్తున్నారో మనకి ఏది అవసరమో అది చెప్తారు. మనం మనకి తెలియదు కాబట్టి తెలుసుకోవడానికి ఎక్కడికో వెళ్ళి మన సొంతగా తెలుసుకోవాల్సిన పని లేదు. మన స్థాయికి ఏది అవసరం మనకి శిక్షణ ఇచ్చేవాడికి తెలుసు. కాబట్టి అంతవరకే సరిపోతుంది. ఇంకా ఎక్కువ విని ఊరికే సమాచారాన్ని సేకరించడం ద్వారా మనలో మార్పు అనేది రాదు. అంటే ఏదో తెలుసుకోవడం వల్ల ఇది ఉదాహరణకి ఒక వ్యక్తి ఈశోపనిషత్తు వినలేదు. కానీ అతనికి శిక్షణ ఇచ్చేవాడు, ఉపదేశామృతం నేర్పించాడు, ఉత్తమ ప్రశ్నలు ఇలా బుక్స్ కొన్ని చెప్పాడు, భగవద్గీత చెప్తున్నాడు. ఈశోపనిషత్తు అతను వినలేదు. ఇప్పుడు ఏం చేస్తాడు వీడంటే ఈశోపనిషత్తు మా దగ్గర జరగలేదు కాబట్టి ఫలానా ప్రభుజీ ఎవరో యూట్యూబ్ లో పెట్టేశారు, మేము అది వింటాం. అవసరం లేదు. నేను చెప్పేది అది ఇక్కడ. ఎందుకంటే మనకి శిక్షణ ఇచ్చేవాడికి తెలుసు మనకి ఏమేమి అవసరం కాబట్టి అవన్నీ చెప్తున్నాడు. ఒకవేళ మనకేమైనా అనిపిస్తే వినాలనిపిస్తే అప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఎవరైతే శిక్షణ ఇస్తున్నారో వాళ్ళ అనుమతి తీసుకొని మనం వింటూ ఉండాలి తప్ప మనకి ఇష్టం వచ్చినట్లు ఎక్కడంటే అక్కడ ఎవరిదంటే వాళ్ళది వినేసి సమయాన్ని వృధా చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే యూట్యూబ్ లో వీడియోల ద్వారా టైంపాస్ జరుగుతుంది కానీ వాళ్ళ పురోగతి ఉండదు. కారణం ఏంటంటే అందరిది వింటారు. తద్వారా ఏం చేస్తారంటే వాళ్ళు ఈ ప్రభుజీ బాగా చెప్తున్నాడు, ఆ ప్రభుజీ బాగలేదు, ఈ మాతాజీ సూపరు అని వీళ్ళు జడ్జిల్లాగా తయారైపోతారు. అసలు వీటిలో అనర్థాలు చాలా ఉన్నాయి. ఈ అనర్థాలు పోతే కదా వీడేం చేస్తాడు, ఇది బాగుంది అది బాగుంది అని జడ్జి చేస్తూ టైం పాస్ చేస్తాడు. కానీ అక్కడ ఏదైతే విషయాలు వాళ్ళు చెప్తున్నారో ఆ విషయాల్ని ఆ అంశాలని జీవితంలో తీసుకొని భక్తిలో వీడు మారడం లేదు.
కాబట్టి అటువంటప్పుడు ఊరికే అన్ని వీడియోలు చూడడం వల్ల ఉపయోగం ఏంటి? ఇంకొంతమంది వీడియోలు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అదొక పెద్ద జబ్బు. ఆ వీడియో ఫార్వర్డ్ చేసేవాడు వాడు సరిగ్గా చూడదు. వాడికేం తెలియదు అందులో ఏముందో. ఏదో మొదట్లో 2 నిమిషాలు వింటాడు, ఫార్వర్డ్ చేస్తాడు. ఇదంతా పెద్ద జబ్బనమాట. కాబట్టి నిజంగా గంభీరంగా, సీరియస్‌గా భక్తిలో పురోగమించాలనుకునే వాళ్ళు ఈ ఆన్‌లైన్‌లు, ఫార్వర్డ్‌లు ఇవన్నీ వదిలేసి మీకు నేరుగా సంబంధం ఉన్న వ్యక్తి ద్వారా జూమో లేదా యూట్యూబో అతని నుండి వినండి. తప్పేం లేదు గానీ అందరిది పడి వినేయడం. ఇది ఆ ప్రభు, ఈ ప్రభు సూపరు అని, ఈ ప్రభు ట్రెండ్‌లో ఉన్నాడని ఇదంతా గూడా పెద్ద జబ్బు. పెద్ద రోగం. ఈ ట్రెండింగ్ అనేది. ఎందుకంటే మనందరికీ గూడా ప్రభుపాద పుస్తకాలున్నాయి. మన దగ్గరలో భక్తులున్నారు. మనకి నేర్పిస్తున్నారు. ఇంకేంటి సమస్య? ఎందుకని వాళ్ళ నుంచి వినగూడదు? వాళ్ళ ద్వారా ఎందుకు తెలుసుకోకూడదు? అప్పుడు మనం మన దగ్గరలో ఉన్న భక్తులకి ఏం విలువిస్తున్నాం? అంటే ఇక్కడ నేను నా ఒక్కళ్ళ గురించి మాట్లాడట్లేదు. చాలా మంది టెంపుల్‌కెళ్తున్నారు. టెంపుల్‌లో భక్తులు, బ్రహ్మచారులున్నారు. వాళ్ళు నేర్పించడానికి ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? యూట్యూబ్‌లో పడి వింటూ, వాళ్ళ దగ్గరికెళ్లి ఏమి అడగకుండా, వాళ్ళ నుంచి నేర్చుకోకుండా, వాళ్ళు చెప్పేది వినకుండా, మనం యూట్యూబ్‌లో పడి వింటే మనం 2 విధాల నష్టం. యూట్యూబ్‌లో వినడం ద్వారా అది నేర్చుకోము. దగ్గరలో ఉన్నారు వీళ్ళు. వాళ్ళ ఆ సమయాన్ని మనం కోల్పోతాం. ఎందుకంటే ఎప్పుడు దగ్గరలో ఉంటామో, ఎప్పుడు భక్తుల నుంచి దూరం అవుతామో, ఇప్పుడున్న జీవితాలను బట్టి ఎవరెప్పుడు ట్రాన్స్‌ఫర్ అవుతారో, ఎక్కడికెళ్తారో తెలీదు. మనకు రోగం వస్తే పడుకుంటాం. ఎక్కడికెళ్ళం. కాబట్టి ఏంటంటే, మనకి భక్తులతో నేరుగా సంబంధం ఉండడం ముఖ్యం. వాళ్ళ ద్వారా, ఆ భక్తుల ద్వారా మనం శిక్షణ పొందడం గూడా చాలా ముఖ్యం. కాబట్టి ఈ ఆన్‌లైన్ అని ఇష్టం వచ్చిన వాళ్ళది వీడియోస్ చూడడం, ఈ ప్రభుజీ బాగా చెప్తున్నారని చూడడం మంచిది కాదు. అది నేను చెప్పేది. కనుక మరి ఇప్పుడు అందరూ ఇందాక అడిగిన ప్రశ్నే. ఏం చేయాలి అంటే, మనం ప్రభుపాద వినొచ్చు, దీక్షా గురువు వినాలి. తర్వాత శిక్షా గురువు. మా గురు మహారాజ్ ఏం చెప్తారంటే కొత్తగా వచ్చిన వ్యక్తులు ఎవరైనా మహారాజ్ మీ ప్రవచనాలు వింటారంటే ఆయన ఏమన్నారంటే, ప్రభుపాద ఈ 10 ప్రవచనాలు విని నాది ఒక ప్రవచనం వినండి అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? అంటే ప్రభుపాదకి ప్రాధాన్యత ఇవ్వండి. ప్రభుపాద పుస్తకాలకి ప్రాధాన్యత ఇవ్వండి అని దాని అర్థం. కానీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు? నా ప్రవచనాలు వినండి సరిపోద్దన్నట్లుగా వాటిని ఫార్వర్డ్ చేయడం. నా అందరికి ఫార్వర్డ్ చేయండి. మీ స్టేటస్‌లో పెట్టుకోండి అని కూడా కొంతమంది చెప్తున్నారు. ఆ విధంగానే కొంతమంది ప్రాచుర్యంలోకి వస్తున్నారు. అది మంచిది కాదు. అది వాళ్ళకి నష్టం, అనుచరులకు కూడా నష్టమే. ఎందుకంటే అసలైన సందేశం ప్రభుపాద ఏదైతే ఉద్దేశం ఉందో అది పోయి, మనం కేవలం ఊరికే ఫేమస్ చేయడం ఒక వ్యక్తిని లేదా మనం వాళ్ళ అనుచరులుగా గుర్తింపు పొందడంలో సమయాన్ని వృధా చేసుకుంటాం. కాబట్టి దయచేసి అలా ఎవరు గూడా చేయకండి. మీరు చక్కగా ప్రభుపాద ప్రవచనాలు వినండి. ప్రభుపాద పుస్తకాలు చదవండి. ఆ! మళ్ళీ చాలా మంది అనుకుంటారు ఒకసారి నేను చదివాను భాగవతం అని. కాదు. ప్రభుపాద భాగవతం, చైతన్య చరితామృతం పుస్తకాలు ఒకసారి కాదు 2, 3, 4, 5 సార్లు మళ్ళీ మళ్ళీ చదవచ్చు. నష్టమేమి లేదు. అదే విధంగా మీకు దీక్షిచ్చిన గురువు ఉన్నారు. అతని ప్రవచనాలు వినండి. అవి గూడా మళ్ళీ వినొచ్చు. అవన్నీ వాటిలో ఏమైనా సందేహాలుంటే మనకు శిక్షణ ఇచ్చేవాడు శిక్షా గురువు ఉంటాడు. అతను మనకు నేర్పిస్తాడు తప్ప, మనం కేవలం ఎవరైతే మనకు ఎవరి దగ్గర నుంచి వింటున్నామో అతనే సర్వస్వం, అతనే జీవితం అన్నట్లుగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఎందుకంటే మనందరం కలియుగంలో ఉన్నాం. ఎవరెప్పుడు పతనం అవుతామో, భక్తి వదిలేస్తామో, ఎవరెప్పుడు భక్తిలో వెనకబడతామో తెలీదు మన పరిస్థితి. కాబట్టి ఏంటంటే, మన ఆచార్యులను మాత్రం ఎప్పుడూ వదలకూడదు. ఇది నేను చెప్పేది. బహుశా ఇక్కడ చాలా మందికి సందేహాలు అవి ఇవి ఉండొచ్చు. ఇంకెన్నో గూడా సందేహాలుండొచ్చు. అంటే వీటికి సంబంధించి అవేమన్నా ఉంటే మీరు అడుగుదురు గాని ఇప్పుడు. కాబట్టి నేను చెప్పేదేంటంటే చివరగా ముగిస్తున్నాను. కంక్లూజన్ ఏంటంటే చివరికి మనకి ఆచార్యులు, ప్రభుపాద పుస్తకాలు, దీక్షా గురువు మరియు మనకి శిక్షణ ఇచ్చేవాళ్ళ వరకు వింటే చాలు. అంతేగాని ఈ ఇంటర్నెట్‌లో అక్కడ, ఇక్కడ ఆ ప్రభువు బాగా చెప్తున్నారు. అక్కడ కథలున్నాయి. ఇక్కడ ఇది ఈ ప్రభుజీ వాళ్ళు ప్రభుపాద శిష్యులైనా సరే, లేదా ఒకే గురువు శిష్యులైనా సరే, నేను చెప్పేదేంటంటే నేరుగా నీకు అతనితో సంబంధం ఉంటే, ఆ భక్తుడితో సంబంధం ఉండాలి. లేదా నీకు యూట్యూబ్‌లో చూసి నచ్చింది. అప్పుడు సంబంధం పెట్టుకో వెళ్లి. అతనితో సంబంధం పెట్టుకొని, అతని ద్వారా శిక్షణ పొందుతూ అతన్ని విను. ఎవరిదైనా విను. తప్పేం లేదు. కానీ అతనితో ఏ సంబంధం లేకుండా ఊరికే సమయాన్ని వృధా చేసుకోవద్దు. అది నేను చెప్పేది. సరే ఇంతటితో నేను చెప్పడం ముగిస్తున్నాను. బహుశా చాలా మందికి సందేహాలు ఉండుండొచ్చు. ఉంటే అడిగితే మంచిది. ఎందుకంటే చాలా మందికి చాలా రకాల అనుమానాలు, సందేహాలుంటాయి. అవి మీరడిగితే అది చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హరే కృష్ణ. ఓకే. సరే. ఎవరికీ ఏం సందేహాలు లేకపోతే ఇంకా నేను చెప్పేదేం లేదు. ఏమన్నా ఉన్నాయా? ఓకే. మరైతే ముగిద్దాం. శ్రీల ప్రభుపాద కీ జై.